హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహదీ సాయిరామ్ ఛానల్. దుర్వాసుడు అంబరీషుణ్ణి శపించుట. ఓ అంబరీష, మహాభక్తాగ్రేసర, నీవు పూర్వజన్మున కొన్ని పాపములు చేసి ఉంటివి. అందువల్ల నీకు ఇట్టి అనర్థం సంభవించినది. ఇందు మేము ఏదో సలహా చెప్పినను ధర్మమని నిర్ణయించుటకు శక్తి చాలకున్నది. కావున నీవే యోచించి మంచిదనుకొన్నదాన్ని చేయుము అని విద్వాంసులు చెప్పిన దాన్ని విని అంబరీషుడు వారలను చూచి ఇట్లనియే: ఓ మహాశైలారా, ఏమైనను ద్వాదశిని విడువజాలను. భోజనం మాట అటు నుంచి ముందు మంచి తీర్థమును త్రాగేదను, అందున నాకు ద్వాదశి ఫలం లభించును అని అంబరీషుడు మరేమియో ఆ విషయం మీద చర్చ చేయలేదు. భగవాన్ని ఎదుటనున్న తులసి తీర్థమును ఒకంచుక శ్రీమన్నారాయణమూర్తిని తలుచుచూ సేవించెను. సరిగ్గా అదే సమయంలో దుర్వాస మహర్షి అర్థించెను. ఆ దృశ్యమును చూచి సహించలేకపోయాను. రౌద్రాకారం దాల్చెను: ఓ అంబరీష, నీవు ఈ ప్రకారంగా చేయడం వలన ధర్మచ్యుతుడివైతివి. నన్ను భోజనంలోకి పిలిచి అతిథి మర్యాదలు పాటింపగా ముందు భుజించితివి. ఇది మహా అవమానము, మహాపాతకము అయి ఉన్నది. శ్రీమన్నారాయణమూర్తి ఏ రీతులను చూచినను బ్రహ్మ అవమానమును సహింపడు. ఇట్లు అతిథిని, బ్రాహ్మణ్ణి, మహర్షిని అవమానించుట మహావిష్ణువును అవమానించుటే. నీ వంటి వాడిక యుండడు. నీకు రాజ్యగర్వము, ధనగర్వము, భక్తుడను గర్వము అంకురించినవి. నీ వంటి గర్వోన్ముక్తుడు ఇట్టి పవిత్ర వంశమును ఎటుల జన్మించినో అర్థము కాకున్నది అని పలు విధముల దూషించిన దుర్వాస మహామునిని చూచి అంబరీషుడు గజగజా వణికిపోయాను. వినయభావమునను భక్తిభావమునను వంగి నమస్కరించి వినయము ఒట్టిపడుచుండగా ఇట్లు వక్కాడించెను: ఓ మహాముని తిలక, అజ్ఞానమున నేను మహాపాపం అనరించి ఉండవచ్చును. సహజమగు బ్రాహ్మణ శాంతభావమును నన్ను క్షమింపము. ఈ మాట వినుసరికి దుర్వాసునకు కోపం మరింత ఎక్కువయ్యెను. అతని హృదయము అవమానం వలన బగ్గుమని మండిపోవచుండెను. ఇక ఏ విధముగానూ తన క్రోధభావమును అణిచిపెట్టుకోనలేక: ఓ రాజా, ఇట్లా అవమానం చేసిన నీవు అనేక హీన జన్మలు నెత్తుదువు అని భయంకరమగు శాపమునిచ్చెను. ఆ శాపముతో గాని అతని హృదయము శాంతిని పొందలేదు. ఆ సమయమున శ్రీహరి అంబరీషుని హృదయమున ప్రవేశించి: ఓ మహాముని, నీ శాపము కడుంగడు సంతసంభు అనుభవించదనని చెప్పాను. అప్పటికీ దుర్వాసుడు శాంతించలేదు. మరలా శపించుటకు ఉద్యుక్తుడయ్యను. ఇక జాగుకూడదనుకునేను. మంచి మాటల వలన లాభం లేదని ఎంచి శ్రీహరి తన చక్రాయుధమును దుర్వాస మహామునిపై ప్రయోగించెను. గొప్ప కాంతితో అగ్నిజ్వాలలా వెడలుగ్రెక్కుచూ తన వైపునకు వచ్చుచున్న చక్రాయుధమును చూచి దుర్వాసుడు భయపడి పారిపోయాను. ముల్లోకములు తిరిగాను, కానీ చక్రం వెంబడించుచునే ఉండెను. మహామునులు, బ్రహ్మ, మహేశ్వరుడు, ఇతరములగు దేవతలు దుర్వాస మహాముని ఆ చక్రబారి నుండి తప్పించలేకపోయిరి.